రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనలను సృజించిన ప్రభువు సన్నిధిని మోకరించుదాము. దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మలకు తోడయుండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుని నామం. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన నేర్పమని తనను అభ్యర్థించినటువంటి శిష్యుల యొక్క మనవిని వినతిని వినమ్రంతో చేసినటువంటి విధేయతపూర్వకమైనటువంటి వినతిని వారు గౌరవించి ఆనాటి పద్ధతులను ప్రక్షాళనము చేయవలసినటువంటి ఒక నిత్య నూతనమైన నిత్య దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రార్థన ప్రకరణములను, ప్రార్థన పద్ధతులను, ప్రార్థన యొక్క పరమార్థాన్ని మాదిరి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు నేర్పినారు. యేసయ్య నేర్పినటువంటి ప్రార్థన పద్ధతిలోనే, యేసయ్య నేర్పినటువంటి ప్రార్థన పంథాలోనే, యేసయ్య నేర్పినటువంటి ప్రార్థన ప్రకరణములోనే ప్రతి క్రైస్తవ భక్తుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి వారి యొక్క ప్రార్థన విధి విధానాలను ఇట్టి ప్రకరణములో మాత్రమే వారు నిర్దిష్టంగా ప్రార్థింపబద్ధులై ఉన్నారు. దీనిని తెలుగు క్రైస్తవ కీర్తనలో బహు గొప్పగా ప్రార్థన ప్రాధేయత కలిగినటువంటి కీర్తనగా ఆలపిస్తాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మూడ్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. యేసుక్రీస్తు దేవుడు చేసినటువంటి ఇటీ ప్రార్థనను విధేయతతో, వినమ్రతతో ఆయన సన్నిధానంలోనికి అభ్యర్థించినటువంటి కోరికను మన్నించి వారు నేర్పినటువంటి ప్రార్థన బహు భావగర్భితమైనటువంటి ప్రార్థన అన్న విషయాన్ని భక్తుడు మరచిపోవడానికి వీలులేదు. యేసయ్య నేర్పినటువంటి ప్రార్థనలో బహు గొప్పగా ఇట్టి మాదిరి ప్రార్థన లేదా ప్రభువు ప్రార్థన లేదా లార్డ్స్ ప్రేయర్ ఏ రకంగానైనా మనము దానిని సంబోధించినప్పటికీ వారు నేర్పినటువంటి ఇటు సూక్ష్మమైన ప్రార్థనలో మోక్షమున్నది. మరి మానవునికి ఈ మోక్షాన్ని ప్రసాదించడానికి కావలసినటువంటి సందేశాన్ని, కావలసినటువంటి సారాంశాన్ని ఈ సూక్ష్మమైన ప్రార్థనలో మనుష్య కుమారుడైన, దైవ కుమారుడైన యేసునాథుడు మనకు నేర్పించినాడు. ఇటు ప్రార్థనలో రెండు ప్రాథమికమైనటువంటి విభాగాలుగా మాదిరి పరలోక ప్రార్థనలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు. ఒక విభాగం ఏంటంటే నిలువు సంబంధాలను మనకు బోధిస్తుంది. మరో రెండవ విభాగం ఏంటి అనంటే హారిజాంటల్ సంబంధాలను లేదా సమాంతరమైన సంబంధాలను మనకు ప్రబోధం చేస్తున్నది. నిలువు సంబంధము అయినటువంటి ఎట్టి మాదిరి పరలోకపు ప్రార్థనలో మనుష్యులకు, మానవునికి, భక్తునికి, భగవంతునికి మధ్యలో అనుసంధానమైనటువంటి భక్తి భావనను, భక్తి ఆలోచనను, భక్తి ప్రపత్తులను నిష్ఠతో, నియమముతో, భయముతో, భక్తితో దేవదేవుని పట్ల ఒక భక్తుడు చేయవలసినటువంటి నివేదనను మనకు బోధిస్తూ ఉంది. సమాంతరమైనటువంటి సంబంధాలలో ఇటీ మాదిరి పరలోకపు ప్రార్థన భౌగోళికమైనటువంటి విషయాలలో మన యొక్క అవసరతలతో పాటు ఆధ్యాత్మిక, శారీరక, భౌగోళిక ఇట్టి అవసరతలను గూర్చినటువంటి వినమ్ర విధేయత విషయాన్ని అది ప్రబోధిస్తూ ఉన్నది.
అయితే ఈ రెండిటి మధ్యలో పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి నిలువు సంబంధాలను, నిలువు అవసరతలను, పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి హారిజాంటల్ సమాంతరమైనటువంటి సంబంధాలలో ఈ రెండిటిని కలిపేటువంటి సూక్ష్మమైనటువంటి దేవరహస్యం, సూక్ష్మమైనటువంటి సందేశం, పరలోకాన్ని నింగిని నేలను, దైవాన్ని భక్తుణ్ణి, భగవంతుని విశ్వాసిని, ఆధ్యాత్మిక అవసరతలను, భౌగోళికమైన అవసరతలను తీర్చేటువంటిది మధ్యస్థంగా ఇటు ప్రార్థనలో ప్రబోధించబడినది. ఇది ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్, పరలోకమందు మీ అభీష్టము నెరవేరుచున్నట్టు భూమి మీద కూడా నెరవేరునుగాక, తదాస్తు, ఆమేన్. Which intersects, which connects the relation between the human and divine, which talks about the needs of a human being, the physical needs as well as emotional needs and also the spiritual needs. యేసు ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన పద్ధతి, దీనిని మనము కాస్తంత లోతైనటువంటి పరిశోధనతో పఠనము గావిస్తే ఇది నిర్గమాకాండములో దేవదేవుని చేత ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలను ప్రతిబింబిస్తుంది. అక్కడ ఆదిదేవుడు, ఆంతర్యామి అయినటువంటి జగద్రక్షకుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, స్వయంభువుడైనటువంటి సృష్టికర్త, వారు మోషే గారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను, వాటి యొక్క స్వారూప్యాన్ని, వాటిలో ఉన్నటువంటి సంక్షిప్తాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో ఇది దేవరహస్యంగా మనము కనుగొనగలుగుతాం. ఇందులో కూడా భక్తునికి భగవంతుని పట్ల ఉండవలసినటువంటి భక్తి బాధ్యత తొలి స్కంధంలో వ్రాయబడితే, ఈ 10 ఆజ్ఞలలో మలి స్కంధంలో సమాంతరమైనటువంటి మానవుడు తనతో ఉన్నటువంటి మనుష్యుల పట్ల ఒక ఆరోగ్యప్రదాయకమైన పరిస్థితులను కల్పించడానికి చేయవలసినటువంటి ధర్మత గురించి ఇట్టి 10 ఆజ్ఞలు మాట్లాడతాయి. 10 ఆజ్ఞలైనా పరలోకపు ప్రార్థనైనా వీటి యొక్క సారాంశము, వీటి యొక్క సందేశము సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆనాడు ఈనాడు ఏనాడైనా మానవ జాతి మనుగడకు, మానవుడు తాను చేయవలసినటువంటి ధర్మమైనటువంటి ప్రార్థనకు ఇవి 2 కూడా ప్రాముఖ్యమైన ప్రకరణములని భక్తుడు ఎల్లవేళలో జ్ఞాపకము ఉంచుకోవలసినటువంటి నియమావళి. 10వ ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునితో మనిషికి, భక్తునితో భగవంతునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు. 2వ స్కంధంలో మిగిలిన 6 ఆజ్ఞలు తోటి మానవునికి ఉండాల్సినటువంటి సంబంధాన్ని మనం చూస్తాం. ఇటు విషయంలో మనం దేవదేవుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు చూపించేటువంటి ఆ అద్వితీయమైన, అనిర్వచనీయమైనటువంటి ప్రేమను, అద్వితీయుడవు దేవుని పట్ల నీ యొక్క భక్తిని, నీ యొక్క ప్రేమను, నీ బాధ్యతను నీవు నిర్వర్తించాలన్నది ప్రప్రథమమైతే, నిన్ను వలె నీ తోటి వాని పట్ల కూడా నీ ధర్మమైనటువంటి బ్రతుకు, ధర్మయుక్తమైనటువంటి బాధ్యత నీవు నిర్వహించబద్ధుడవై ఉన్నావన్నది ద్వితీయం. మొదటిది దైవం అద్వితీయం, 2వది మానవ సంబంధాలు ద్వితీయం. ఈ రెండిటిలోనే మానవునికి కావలసిన మోక్షం ఉన్నదన్నది దీని యొక్క సందేశ సారాంశం. యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఇట్టి పరలోక ప్రార్థనలో మరి నిలువు సంబంధాలను మరి ఒకసారి మనం దేవుడు నేర్పినటువంటి ప్రార్థనను జ్ఞాపకము చేసుకోగలిగితే
పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలలో మనం వీక్షించితే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఇవి నిలువు సంబంధాలను జ్ఞాపకం చేస్తున్నాయి. నింగి వైపు, నేల నుంచి నింగి వైపు, నింగిలో నేలలో సర్వాంతర్యామి అయినటువంటి ఆ సృష్టికర్తను మనము వారి యొక్క అధికారాన్ని, వారిలో ఉన్నటువంటి విశిష్టతను ప్రప్రథమంగా మన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకొని వచించి వల్లించి విశ్వాసాన్ని క్రియాత్మక రూపకంగా దానిని దేవుని సన్నిధిలో నివేదించాలి. ఇది పరలోక ప్రార్థనలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతాయుతమైన భక్తి. రెండవది సమాంతరమైనటువంటిది. వన్ ఇస్ వర్టికల్, సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్. సమాంతరమైనటువంటి స్థితిని కూడా ఇటు పరలోక ప్రార్థన మనకు నేర్పిస్తుంది. మత్తయి గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయం 11-15 వచనాలు: మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఈ 2 స్కంధాలలో, 2 భాగాలలో ఒక అద్వితీయమైనటువంటి సంబంధాన్ని మనము చూస్తాం. క్రైస్తవ విశ్వాసికి క్రైస్తవ ప్రార్థనలో, దేవుడు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో ఎప్పుడైతే మనము నిలువు ప్రార్థన అభ్యర్థనలను చేస్తామో, ఇందులో ప్రాముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు ఇట్టి ప్రార్థన మనకు బోధిస్తున్నది. ఇట్టి విషయాన్ని, దేవుని యొక్క విశిష్టతను, దేవుని యొక్క ప్రత్యేకతను, దేవుని యొక్క పరిశుద్ధతను మనము తప్పనిసరిగా ప్రార్థన యొక్క ప్రారంభంలో తప్పనిసరిగా దేవుని గూర్చినటువంటి మహిమను, దేవదేవుని గూర్చినటువంటి కీర్తాలాపనను మనము తప్పనిసరిగా జరిగించి తీరాల్సిందే. when it comes the vertical petition, అక్కడ మనము యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడని, యెహోవా దేవుడు పరిశుద్ధుడని మనము ప్రార్థనలో ఒప్పుకుంటున్నాము. ఆయన యొక్క నామము పరిశుద్ధమైనటువంటి నామమని, పాపభూయిష్టమైనటువంటి పెదవులతో వల్లింపడానికి అర్హత లేనటువంటి పవిత్రమైన నామమన్న విషయాన్ని మనకు ఇటు ప్రార్థన యొక్క ప్రథమ చరణంలో మనకు ప్రబోధించబడుతున్నది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, హల్లowed be thy name. అది పరిశుద్ధమైనటువంటి ప్రార్థన అని ప్రప్రథమైన వచనాలలో మనము నేర్చుకుంటాం. మిత్రమా, దేవుని యందు ప్రియమైన వారలారా, ఆది క్రైస్తవ సంఘం చరిత్ర 2వ శతాబ్దంలో ఆది క్రైస్తవులను ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణలో పెంపొందింప చేయడానికి పొందుపరచబడినటువంటి అనేక రకములైనటువంటి మతపరమైన సాహిత్యంలో ప్రాచుర్యము పొందినటువంటి సాహిత్యాన్ని, వారికి ఇవ్వబడినటువంటి నియమావళిని గ్రీకు భాషలో డిడాకే అని అంటాం. ఈ డిడాకే అనేటువంటి ఈ సాహిత్యం, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకు విశ్వాసులుగా మారడానికి అభీష్టాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి తోటి సాటి మనుషులకు ఇవ్వబడేటువంటి ఒక నియమావళి. ఇది 2వ శతాబ్దంలో ఆది క్రైస్తవ సంఘంలో మనం చూస్తాం. ప్రార్థన యొక్క ప్రకరణములో ఇటు డిడాకే
అనేటువంటి దానిలో ప్రతి క్రైస్తవుడు ప్రతిదినము ముమ్మారు ప్రార్థన చేయ బద్ధుడై ఉన్నాడు. ఇటు డిడాకేలో ఆది క్రైస్తవ సంఘానికి ఇవ్వబడినటువంటి నిర్దిష్టమైనటువంటి నియమావళి. అయితే అక్కడ ఆది క్రైస్తవ సంఘంలో ప్రార్థనను గురించినటువంటి విషయాన్ని ఆనాటి భక్తులు వారు వ్రాస్తూ వారు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి మార్గనిర్దేశకత్వం ఏంటి అనంటే, ప్రేయర్ దట్ ఇట్ షుడ్ నాట్ బి రియలైజ్డ్ యాజ్ అ మ్యాజిక్. ప్రార్థన అనేది అది వెంటనే ఏదో గొప్ప తెలియనటువంటి కార్యాలను ప్రార్థనలోనే వెంటనే జరుగుతాయి అన్నటువంటి ఆలోచన అది సహేతుకమైనది కాదు అని డిడాకే ఆది క్రైస్తవ సంఘానికి ఇవ్వబడినటువంటి నియమావళి. నార్ ఇట్ ఈస్ ఎ మంత్ర. వన్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్. సెకండ్, ఇట్ ఈస్ నాట్ ఎ మంత్ర దట్ మిస్టికలీ draws us near to God or an incarnation that convinces God to meet our needs. ప్రార్థన అనేది వెంటనే మరుక్షణమే ప్రార్థించగానే ఒక గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నటువంటి భావన భక్తునికి ఉండడానికి వీలు లేదు. రెండవది, అది ఒక మంత్రము కాదు. ఉపదేశించడానికి ఆ మంత్రము ఉపదేశించిన అనంతరం ఏదో గొప్ప ఉపయోగాన్ని వెంటనే కలిగిస్తాదన్నటువంటి ఆలోచన మంచిది కాదు అని డిడాకే ఆది క్రైస్తవ సంఘం 2వ శతాబ్దంలో ఇవ్వబడిన నియమావళిలో చాలా స్పష్టంగా భక్తులు అక్కడ ప్రార్థన గురించినటువంటి విషయాన్ని ప్రబోధాన్ని చేస్తూ ఉన్నారు. టెర్టులియన్ ఆది క్రైస్తవ సంఘ పితరుడు 150వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ఆరోహణం అనంతరం జన్మించినటువంటి భక్తుడు. మరి ఉత్తర ఆఫ్రికాలో క్రైస్తవ వేదాంతానికి కావలసినటువంటి అనేక రకములైనటువంటి సిద్ధాంతాలను రూపకల్పన చేసినటువంటి మహనీయుడు టెర్టులియన్ అనేటువంటి వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇట్టి పరలోకపు ప్రార్థన ఎ సమ్మరీ ఆఫ్ ద గాస్పెల్, 4 సువార్త యొక్క సంక్షిప్త సమాచారమే పరలోక ప్రార్థన. థామస్ వాట్సన్ అనేటువంటి భక్తుడు ఇట్టి పరలోక ప్రార్థన ఏమన్నాడనంటే, ఇట్స్ అ బాడీ ఆఫ్ డివినిటీ, దేవుని యొక్క దేహమే ఇటు పరలోక ప్రార్థన అని అన్నాడు. తర్వాత ప్యాకర్ అనేటువంటి భక్తుడు ఏమని సెలవిచ్చినాడనంటే, లార్డ్స్ ప్రేయర్ ఈజ్ ఎ కీ టు ద హోల్ బిజినెస్ ఆఫ్ లివింగ్. మన యొక్క జీవన విధానం అంతటికి కూడా పరలోక ప్రార్థన అనేది ప్రతి నిత్యం వాడదగినటువంటి, ప్రతి అడుగులో వాడదగినటువంటి పద్ధతి అని అభివర్ణించినాడు. ఇటు ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరంభం చేసినటువంటిది పరలోకమందున్నటువంటి మా తండ్రి, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీసస్, మై ఫాదర్ ఆర్ ద ఫాదర్, మా తండ్రి అన్నటువంటి ఈ ఉచ్చారణ, మా తండ్రి అన్నటువంటి ఇటు ప్రబోధం, మా తండ్రి అని వారి యొక్క పూర్ణమైనటువంటి కాన్ఫిడెన్స్, విశ్వాసముతో వారు పలికినటువంటి విధానం, అది ఒక నిగూఢమైనటువంటి భావాన్ని భక్తునికి బోధిస్తూ ఉన్నది. మై ఫాదర్ ఆర్ ద ఫాదర్ అన్నటువంటి ఈ ఆంగ్ల తర్జుమా, ఇట్టి వ్యాఖ్య లేదా ఇట్టి వాక్యము, ఇట్టి సంబోధన పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో దాదాపుగా 26 సార్లు నమోదు కావింపబడ్డది. 26 సార్లు, 26 times God has addressed, Jesus Christ has addressed God as my Father. 1-2 ఉదాహరణలు మనం చూస్తాం. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసినటువంటి శుభవార్త 32-37 వచనాల్లో మనం చూస్తాం, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఈ విషయాన్ని పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో కూడా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మై ఫాదర్ అని దేవునిని సంబోధిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని అన్నాను.
15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. మై ఫాదర్, నా తండ్రి అన్న పదం సువార్తల యందు 26 సార్లు మనుష్య కుమారుడు దైవ కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు స్వయంగా దేవదేవునిని నా తండ్రి అని సంబోధించటం గమనార్హం. పరలోక ప్రార్థనలో వారు ఏ విధమైనటువంటి సంబోధన కలిగి ఉన్నాడో ఆ విధమైన సంబంధాలను పునరుద్ధరించడానికి పరలోక ప్రార్థన భక్తునికి దేవదేవుడు నేర్పినాడు, మాదిరి చూపినాడు. రెండవది, ఇటు పరలోక ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంబోధనలో యువర్ ఫాదర్ అన్నటువంటి పదం, మీ తండ్రి అన్నటువంటి పదాన్ని పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో సువార్తల భాగములో 18 సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంభువుడైనటువంటి అద్వితీయుడగు దేవదేవుని మీ తండ్రి అని కూడా వారు సంబోధించినాడు. ఇది 18 సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన పెదవుల నుంచి సంబోధించబడినటువంటి సంబోధన. దీనిని మత్తయి వ్రాసినటువంటి శుభవార్త, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యువర్ ఫాదర్ యొద్ద మీరు ఫలము పొందరు. ఇటువంటి సంబోధన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవదేవుని కేవలము వారి తండ్రిగా మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి మానవ జాతి అంతటికీ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వేశ్వరుడు, సర్వజన పాలకుడు, స్వయంభువుడు, ఆంతర్యామి అయినటువంటి ఆది దేవునిని తండ్రి, మీ తండ్రి అని సంబోధించడానికి వారు ఒక నిత్య నూతనమైనటువంటి సంబంధ రహదారిని వారు స్థిరపరిచినారు. నా తండ్రి అన్నటువంటి సంబోధన 26 సార్లు సువార్తలలో ఉంటే, మీ తండ్రి అన్న సంబోధన సువార్తలలో 18 సార్లు ఉటంకించబడినది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ కుమారుడు, మానవ కుమారుడు అని స్థిరపరచే మరొక భావగర్భితమైనటువంటి మాట అవర్ ఫాదర్, మా తండ్రి అని పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు ఒకే ఒక్కసారి దేవదేవుడు అనేటువంటి యెహోవా దేవుడు సర్వ సృష్టికి ఏ భేదభావము, భాష, ప్రాంతము, రంగు, రూపము, లింగము, పండితుడు, పామరుడు, ధనవంతుడు, ధనము లేనివాడు, బీదవాడు అన్నటువంటి ఏ భేదము లేకుండా యావత్ మానవ జాతికి లోక కళ్యాణార్థమై మనుష్య కుమారునిగా వచ్చిన దైవ కుమారుడు కూడా పరలోకమందున్నటువంటి తండ్రి నాకు ఎలా తండ్రో, పరలోకమందున్నటువంటి తండ్రి మీకు ఎలా తండ్రో, పరలోకమందున్నటువంటి తండ్రి దైవాంశభూతుడనై మానవునిగా జన్మించిన మనుష్య కుమారునిగా నేను మీతో సహానుభవం కలిగిన వానిగా నేను భూమి మీద ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి మీకు, నాకు, మనకు కూడా ఆయన తండ్రి అన్నటువంటి భావనను శాశ్వతంగా స్థిరపరచి మనలను తండ్రితో శాశ్వతంగా ఏకత్వములోనికి తీసుకుని వెళ్ళడానికి చేసినటువంటి ప్రబలమైనటువంటి ప్రయత్నమే పరలోకపు యొక్క ప్రార్థన. ఓన్లీ వన్స్ మమేకమైపోయింది. పరలోక ప్రార్థన సంగమమైపోయింది. దివికి భువికి నలుదిక్కులకు కేంద్రీకృతమైన క్రీస్తులో సంపూర్ణ సంగమమైన దేవుని సంఘానికి పునాది వేయబడ్డది ఇటు పరలోకపు యొక్క ప్రార్థన. పరలోకపు యొక్క ప్రార్థనలో ప్రధానమైనటువంటి ప్రప్రథమైనటువంటి వచనాలలో వి ఫైండ్
all thy statements. And second part of the prayer are us statements. అనగా దీని యొక్క భావగర్భితమైనటువంటి ఆలోచన ఏంటంటే ప్రార్థనలో గాడ్ ఈజ్ ఫస్ట్, we fit into his plans. Be careful, my dear friends. The prayer or the Lord's prayer is all about God first. దేవుడు ప్రథమం, దేవుడు అద్వితీయం. ఆ ప్రథమం అద్వితీయమైనటువంటి ఆది దేవుని యొక్క ఆలోచనలో మీరు నేను ఏ విధంగా పొసుకుదామన్నది దాని యొక్క భావం. ప్రార్థన అనగా మనల్ని మనము దేవుని ఆలోచన అనుసారంగా క్రమపరుచుకొని ఆయన అభీష్టము మన యందు నెరవేర్చుకొనున్నట్లు మనకు మనము ఆయనకు అనుకూలముగా జీవితాన్ని, ఆలోచనను, విధానాన్ని మనము మలచుకోవడానికి ప్రార్థనకు ఉపక్రమించాలి. It's not that you demand or it's not that you invite God so that he can fit into your plans. No, my dear friends. నీ ఇష్టము, నీ చిత్తం, నీ లెక్క, నీ కమిషన్ ఇది చేసుకోవడానికి కాదు ప్రార్థన. ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను దేవుని యొక్క రాజ్య స్థాపనలో నిన్ను భాగస్వామిగా ఎంచుకున్నాడు. అర్హత లేదు, అయినా సరే అందలము ఎక్కించినాడు, నిన్ను శుద్ధీకరించినాడు, నిన్ను పవిత్రపరిచినాడు. ఏ యోగ్యత లేనటువంటి నిన్ను తన యొక్క కార్యంలో భాగస్వామిగా ఎంచినాడు. అయితే ప్రార్థనలో దేవదేవుని యొక్క ఘనతను నీవు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవదేవుని యొక్క అనువైనటువంటి పద్ధతిలోనికి నీవు ఒదిగిపోవడమే ప్రార్థన యొక్క ఉద్దేశం. దేవుని యొక్క అనుకూలమైన ప్రణాళికలో నీవు ఒదిగిపోవాలి. ఇటిది ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశం. రెండవది, దట్ ఇస్ అస్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఎ కమ్యూనిటీ ఫోకస్డ్ ఆన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, దట్ ఈస్ చర్చ్, అండ్ నాట్ సోలీ ఆన్ అస్. అస్ ఇటు ప్రార్థనలో సంఘము యొక్క అవసరతలు, సంఘం యొక్క సంక్షేమం కూర్చున్నటువంటి ఆలోచన ఇటు ప్రార్థనలో కూడా పొందుపరచబడి ఉన్నాయని గమనించటము గమనార్హము. వీ కెన్ ప్రే ఫర్ పర్సనల్ నీడ్స్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే మన యొక్క వ్యక్తిగతమైన అవసరాల కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే. అయితే వ్యక్తిగతమైన ప్రార్థనలను నీవు చేయడానికి పూర్వము ఈ యావత్ సృష్టి, ఈ దేవుని యొక్క కుటుంబం, విశ్వమంతా దేవుని యొక్క కుటుంబం, అటు కుటుంబం కొరకు కూడా మీరు నేను ప్రార్థన చేయవలసినటువంటి అవసరతను ఇట్టి పరలోకపు యొక్క ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉన్నది. 3 గొప్ప విషయాలు ఇటు పరలోక ప్రార్థనలో ప్రధానమైనటువంటి వచనాలలో మనం నేర్చుకుంటాం. We call it as you petitions or thy petitions. Let your name be hallowed. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. నంబర్ 1, లెట్ యువర్ నేమ్ బి హallowed. నీ నామము అద్వితీయం, అనిర్వచనీయం, అతి పవిత్రం. రెండవది, లెట్ యువర్ కింగ్డమ్ కమ్. మీ రాజ్యము వచ్చునుగాక, తదాస్తు, మీ రాజ్యం వచ్చునుగాక. మూడవది, యు విల్ బి డన్. మీ చిత్తము నెరవేరునుగాక. దేవదేవుని ఒక తండ్రిగా ఆయనను మహిమపరుస్తూ ఆయన సంకల్పము భువియందు దివియందు నెరవేర్చడానికి చేసే అటువంటిది. రెండవ స్కందం, రెండవ భాగంలో 4 లేదా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. దస్ ఆర్ కాల్డ్ వి పిటిషన్స్. దాన్ని మనం వి పిటిషన్స్ అంటాం. గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. నేటి దినము ఆహారం మాకు బుక్కెడంత దయచేయి. ఫర్గివ్ అవర్ ట్రెస్పాసెస్. మేము చేసినటువంటి దోషాల నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయి. మమ్మల్ని శోధనలోనికి తీసుకుని రాకు అయ్యా. ఇవి దీస్ ఆర్ ద కమ్యూనిటీ ఎసెన్షియల్ నీడ్స్ టు ద ఫాదర్ విచ్ వీ గివ్ అన్ టు ద లార్డ్. ఇది పరలోక ప్రార్థన 10 ఆజ్ఞలు. ఇవి 2 కూడా మనము వీక్షించి సమాంతరంగా ధ్యానము చేస్తే 2 భావగర్భితమైనటువంటి భక్తి మార్గానికి సోపానాలుగా నిలబడుతున్నాయి.